జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సో ఏంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద అంబటి రాంబాబు ఇందాక ట్వీట్ ఏదో వేశారు, ఏదో 21 రోజుల తర్వాత స్పందించారు, చాలా గొప్పగా స్పందించారు అన్నట్టుగా ఏదో వ్యంగ్యం ప్రదర్శించారు. ఈయన స్పందించకపోతే అంబటి రాంబాబుకి వచ్చిన నొప్పేంటి? పవన్ గారు, మీకు మాధవీలత గారికి అట్లాగే ప్రేక్షకులకు నమస్కారం. నేను ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తున్నాను. చాలా బ్యాలెన్స్డ్ గా స్పందించారు. 21 రోజులు స్పందించినా కూడా దేర్ హై మగర్ అందేర్ నహి అని ఒక సామెత మన హిందీలో. కనుక ఆలస్యమైనా సరే ఆయన ఉప ముఖ్యమంత్రి, ఓ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, రాజకీయాల్లో ఉన్నారు. గత 10 ఏళ్ళుగా పార్టీ పెట్టి ఎన్నో ఒడిదొడుకు చూశారు. చివరికి 1 year 6 నెలల క్రితం ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. కనుక ప్రభుత్వంలో ఉండే మంచి తనకు తెలుసు కనుక చాలా బ్యాలెన్స్డ్ స్పందించారు, చాలా కరెక్ట్ చెప్పారని నేను సమర్థించుకుంటాను. కానీ మొత్తం ఎపిసోడ్ లో నాకు పవన్ గారు ఒక విషయం గుర్తొస్తుంది. వెనకట ఒక తండ్రి కొడుకులు ఒక గాడిద మీద పోయే ప్రయాణం గుర్తొస్తుంది. ఒక చిన్న కథ ఒక నిమిషంలో చెప్పేస్తాను. అందుకేంటంటే తండ్రి కొడుకులు కలిసి గాడిద మీద ప్రయాణం చేస్తుంటారట. చూసే వాళ్ళు ఏమంటారట అంటే, బుద్ధి లేని వీళ్ళకు గాడిద మీద బరువు మోస్తారా, ఇద్దరు మోస్తారా అని. అప్పుడు పాపం తండ్రి కొడుకు మీద ప్రేమతో దిగి తండ్రి నడుస్తుంటాడట, కొడుకుని గాడిద మీద కూర్చొని పెట్టి. అప్పుడు ప్రజలు ఏమంటారట అంటే, బుద్ధి లేని వీడికి పిల్లవాడిని ఏమో కూర్చొని పెట్టిండు, పిల్లవాడికి బుద్ధి లేదు, తండ్రిని నడిపిస్తున్న ముసలాయన. అప్పుడు తండ్రిని కూర్చోబెట్టి పిల్లవాడు దిగినప్పుడు అదే కామెంట్ మళ్ళీ చేస్తారు ఉల్టా. అట్లా ఇద్దరు కలిసి అంత లాభం లేదనుకుని ఇద్దరు కలిసి నడుచుకుంటూ గాడిద నడిపించుకుంటూ పోతే వీళ్ళు వెడ్డోళ్ళు పిచ్చోళ్ళు గాడిద బరువు మేయడానికి ఉందట. చూసారు 4 సంఘటనల్లో ప్రజలు ప్రతిదాన్ని తప్పు పట్టారు. నరము లేని 4 కాండం ఒక సామెత. ఇవాళ ఏమైందంటే మొత్తం ఈ అల్లు అర్జున్ మొత్తం పుష్ప టీము ఆ మరణం దీని చుట్టూ ఎంత తిరుగుతుంది అంటే ఇట్లాంటి మాటలే ఉంటుంది. ఏది చేసినా తప్పే వెళ్తుంది. ఇది కరెక్ట్ గా అంటున్నారు. నేను 3 విషయాలు చెప్పాను. 4th December అంటే ఇంకొక 4 రోజుల్లో సరిగ్గా నెల అవుతుంది ఇది ఎపిసోడ్ మొదలై. కనుక ఈ 5వ తారీఖు నాడు నేను వివిధ టీవీ ఛానల్ స్పందించి ఒక మాట చెప్పాను. ఇందులో 3 తిలా పాపం తలా పిడికడ. 3 అంటే ఒకటి ప్రేక్షకులే, ఫస్ట్ ప్రేక్షకుల మీద. చచ్చిపోయిన మీద మనం అన్నది చచ్చిపోయినామే, చచ్చిపోయింది కనుక చచ్చిన వాళ్ళందరూ మంచోళ్లే కానీ పోయినోళ్ళు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఒక ఏ సర్టిఫికేట్ సినిమాకు తన పిల్లలు వేసుకొని 3,000 రూపాయలు 2,000 రూపాయలు ఎంతో టికెట్ పెట్టి వచ్చింది ఆమె. నేనేమంటున్నాను, ఆమె గురించి కాదు, మొత్తం ప్రేక్షకుల ధోరణి మారాలి. అదే రోజు చూడాలి, ఫస్ట్ డే చూడాలి, ప్రీమియర్ షో చూడాలి, లేకుంటే ఇట్లా షో చూడాలి. పిచ్చి అభిమానం, వెర్రి అభిమానం ఎక్కడి దారి తీస్తుంది? తన కుటుంబం చిత్రమైన పరిస్థితి అది తీసింది కదా. అభిమానం ఉండాలి కాదంటలేదు, కానీ అభిమానం ఎంత వెర్రితనాలు వేస్తుందంటే, ఖుష్బూకి తమిళనాడు గుడి కట్టినాం మనం. గతంలో కూడా ఉండే పవన్ గారు, నేను 50 ఏళ్ళ జర్నలిస్టును, 50 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, సినిమా జర్నలిస్టులు కూడా పనిచేశాను. చాలా పెద్ద పెద్ద నటులు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా సినిమా చూసిండ్రు. అంటే ప్రేక్షకుల అభిమానం ఎట్లా ఉన్నది, ప్రేక్షకుల కరతాళ ధ్వనులు వినాలని కళాకారులకు ఉంటది కాదంటలేదు. కానీ గుమ్మతి మార్గంగా వచ్చి సినిమా చూసి వెళ్ళిపోయేవాడు. వచ్చిన ఊరేగింపుకు వచ్చినా కూడా అది ఒక క్రమ పద్ధతిలో ఉండేది. కానీ ఇట్లా ఉండకపోయేది. కనుక ఇవాళ తిలాపాపం తలాపం కట్టిందని ప్రేక్షకుల పిచ్చి అభిమానం వేరే అభిమానం. వాళ్ళు దేవతలు కాదు, దేవుళ్ళు కాదు, వాళ్ళు మనలాగే మనుషులు. మంచి యాక్షన్ చేస్తే అందరిని అభిమానిస్తాం ప్రజలు. నాకు కూడా అభిమానమే. అల్లు అర్జున్ ఆలవైకుంఠపురంలో బ్రహ్మాండం 2 సార్లు చూశాను. అట్లాంటి కాదు, ఇక్కడ ప్రేక్షకుల పిచ్చి అభిమానం. రెండో పొరపాటు ఏంటంటే, పర్మిషన్ రాకుండా ఆయన పోవడం. పర్మిషన్ రాకుండా ఆయన పోయిండు అంటే తప్పు ఆయనతో ఒకదేనా? మరి పవన్ కళ్యాణ్ గతంలో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే అప్పుడు అధికారులు లేనప్పుడు ఏదో సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే శివార్లు ఆపేసారు కదా, హైదరాబాద్ నుంచి పోనీ లేదా పోలీసులు. మరి అల్లు అర్జున్ కూడా అక్కడికి వస్తున్నాడు, మీకు పర్మిషన్ లేదండి, మీరు రావద్దని ఇంటి దగ్గర రావచ్చు కదా. మొన్న పోలీస్ స్టేషన్ పిలిపించినప్పుడు ఎంత భద్రత చేసిండ్రు? ఒక సెలబ్రిటీ, ఆయన వట్టి కాదు, సెలబ్రిటీ వస్తున్నప్పుడు ఆపే హక్కు కూడా పోలీసులకు ఉన్నది కదా. అంటే మొదటి పొరపాటు ప్రేక్షకుద్ది, రెండో పొరపాటు ఏమో ఈ అల్లు అర్జున్. ఇక్కడ ఇంకొక యాంగిల్ కి వెళ్ళింది రామ్మోహన్ గారు. ఇక్కడ ఇంకొక యాంగిల్ కి వెళ్ళిపోయింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్న మాటతోటి నేను కూడా 100% ఏకీభవిస్తా. ఇక్కడ చిత్ర బృందం పొరపాటు చేశారు. సెకండ్ డే, నెక్స్ట్ డే ఏదైతే ఉందో, చిత్ర బృందం అల్లు అర్జున్ కాకపోయినా చిత్ర బృందం అయినా అక్కడికి వెళ్ళి భరోసా ఇవ్వాల్సింది అని చెప్పారు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరే వాళ్ళు వెళ్ళుంటే బాగుండేదని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఏదైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారో, ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు నాకు చెప్పలేదు, పోలీసులు నా దగ్గరకు రాలేదు అంటూ పోలీసుల మీద ఆయన అటువంటి వ్యాఖ్యానం చేస్తే పోలీసులు ఎందుకు వాళ్ళని తక్కువ చేసుకుంటారు? అక్కడ మొత్తం అంతా ఫుటేజ్ రిలీజ్ చేసి చూపించారు ఇది జరిగింది అని. తర్వాత ఎవరు కూడా మాట్లాడలేదు కదా. ఇండస్ట్రీ కూడా దాదాపు అల్లు అర్జున్ తప్పు చేసావు, అక్కడ నువ్వు ప్రెస్ మీట్ పెట్టాని అన్నారు కదా. తప్పు
అంటున్నాను. అందుకని నేను మూడోది చెప్తున్నాను. మూడోది ఏంటంటే చిత్ర బృందం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తే మూడో ఎపిసోడ్ చెప్తాను. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రశ్నకు సమాధానంగా అసెంబ్లీలో చెప్పిన అక్బరుద్దీన్ అడిగిన దానికి తనంతలు తాను చెప్పలేదు. కానీ నేను రేవంత్ రెడ్డి గారిని కూడా తప్పుపట్టేది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా అది చిన్న విషయం తీసేయడానికి వీల్లేదు, కానీ ఇక్కడ కోర్టు పరిధిలో ఉంది, అప్పటికే అరెస్ట్ అయ్యిండు అల్లు అర్జున్, కోర్టు పరిధిలో ఉంది, బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది కనుక మనం అసెంబ్లీలో మాట్లాడొద్దని ఒక మాటతో చేస్తే అయిపోయి ఈ వ్యాఖ్యలు రాకపోయాయి. పోనీ స్పందించండి, ఎందుకంటే ప్రజలు అప్పటికే అల్లు అర్జున్ మన పేరు మర్చిపోయిండు రేవంత్ రెడ్డి అని ముఖాలు వేస్తున్నాయి కనుక తన తప్పేం లేదు చెప్పడం కోసం అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు స్పందించారు. కానీ ఆ తర్వాత ఎపిసోడ్ జస్ట్ గంటల తేడాలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి అన్ని తప్పులు చెప్పి అబద్ధాలు చెప్పింది, తప్పు అంటున్నాడు. ఆనాడు చెప్పిన తప్పు, ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు, మైండ్ ఆఫ్ సెట్ లో ఉన్నది, నేను సెంటర్ లో లేదు అనుకుంటూనే మాట్లాడండి కదా. అప్పుడు ఎందుకు మాట్లాడాలి ప్రెస్ ముందట? ఇప్పుడు అడుసు దొక్కినేలా కాలు అడిగినేలా అడుసు దొక్కింది కదా ఆయన, అది ఒకటి. దాని తర్వాత సీసీ ఫుటేజ్ ఎప్పుడు రిలీజ్ చేసిండు పోలీసులు? నేను డిమాండ్ చేశాను, తప్పు మీరు ఏం చేస్తున్నారు, అల్లు అర్జున్ తప్పు అంటున్నారు, సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. ఎప్పుడు బయట పెట్టిండ్రు సీసీ ఫుటేజ్? ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారి బయట పెట్టిండ్రు. పోలీసులు కూడా చూడండి, అంటే వరుసగా ఒక్కరి వెంట ఒకరు తప్పులు చేసి చివరికి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. పాపం అభిమానులు నష్టపోయిండ్రు. ఇవాళ 2,25,00,000 సమస్య కాదు పవన్ గారు. నేనేమంటున్నా, మనిషి ప్రాణం విలువ వెలగట్టలేంది, ₹1,00,00,000 ఇచ్చినా వెలగట్టలేంది, ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరు తీర్చలేంది. కానీ దీనిలో రాజకీయం కూడా నడుస్తుంది. ఒక్క మాట చెప్పి ముగిస్తారు పవన్ గారు, ఇలా రాజకీయ కోణం కూడా ఉంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని ప్రతిపక్ష ఇటు ఏది రేవంత్ కుటుంబం భుజాల మీద తుపాకీ పెట్టి మొదలు పేల్చిండ్రు. నేను అదే అంటున్నా, ఆ గాడిదారిని తండ్రి కొడుకు సామెత ఏం చెప్పానంటే, అరెస్ట్ చేయకపోతే ఇదే బీఆర్ఎస్ లేకుంటే ప్రతిపక్షం ఏం మాట్లాడేవి, అరెస్ట్ చేయమని మాట్లాడేది. అరెస్ట్ చేస్తే ఇటు ఉల్టా మాట్లాడేది. ప్రభుత్వం ఏదైనా సరే ఈ భుజం మీద తుపాకీ పెట్టి అటు పేల్చడం. అట్లాగే ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, అంటే అదే కుటుంబాన్ని ఆసరా చేసుకొని ఇటు ప్రతిపక్షాల మీద వేటు వేస్తున్నారు. అంటే ఒక సంఘటన వెనుక వాళ్ళ రాజకీయ కక్ష తీర్చుకోవడానికి వాక్పైత్యం చేస్తుంటే మధ్యన భలే ఏదో సినిమా పరిశ్రమ. నేను హైదరాబాద్ షాన్ ఉండాలి, హైదరాబాద్ ఇప్పటికే హైడ్రా మూసీ వల్ల చాలా దెబ్బతిన రియల్ ఎస్టేట్, ఈ సినిమా పరిశ్రమ మీద కూడా ఇట్లాంటి జరిగితే రేపు సినిమా 100% మీరు అన్నట్టుగా రాజకీయ ప్రమేయం వల్ల మాత్రమే ఇది ఇంత సీరియస్ ఇష్యూ అయింది తప్పితే సినిమా పరిశ్రమకి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ఇబ్బంది రాలా ఈ రోజు దాకా. లేదు, అదే నేను రాలేదు. నేనేమంటే ఆఖరిగా ఇది కూడా వచ్చే ప్రమాదం ఉంది కనుక దీన్ని తట్టుకోవాలి. ఇప్పటికే ఒక రకంగా చెప్పిన దిల్ రాజు కల్పించుకోవాల్సిన టైంలో కల్పించుకున్నాడు, వాళ్ళ పిలిచిండు, మాట్లాడిండు. అక్కడ కూడా మహాభూతులు వస్తున్నాయి మన పవన్ గారు. నాకైతే కొన్ని సోషల్ మీడియా చూడను కానీ కొన్నిసార్లు తప్పనిసరి ఎవరిని పెడితే చూస్తాం కదా. ఆఖరికి ఆ హీరోయిన్ అంట రేవతి భర్తను పెళ్లి చేసుకోమని ఎంత దుర్మార్గం అది మాట్లాడటం అనేది. లేదు, ఇది ఒక సైకో మెంటాలిటీ తోటి ఎందుకంటే ఇవాళ సజ్జనార్ గారు కూడా సోషల్ మీడియాకి సంబంధించి మాట్లాడారు. అలాగే కొంతమంది సినీ హీరోలు కూడా చెప్పారు సోషల్ మీడియాని మంచికి వినియోగించుకుందామని. బట్ ఇక్కడ మంచికి వినియోగించుకునే కార్యక్రమం సోషల్ మీడియాలో నడవట్లేదు. ముగిద్దాం. పవన్ కళ్యాణ్ గారు చాలా వైజ్ మెన్ గా మాట్లాడి, చాలా అనుభవంతో మాట్లాడి ఆయన వ్యాఖ్యలు నేను